ఒకప్పుడు ఉత్తర భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో శీతాకాలంలో దట్టమైన పొగమంచు కురిసేది. గ్రామంలోని కొండ ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు ఉండేవి. అక్కడి ప్రజలు రోజు అడవులలో కట్టెలు కొట్టుకుంటూ జీవించేవారు. ఆ గ్రామంలో రాజు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. రాజుకి బోలా అనే ఒక పెంపుడు కుక్క ఉండేది. బోలా అంటే రాజుకి ప్రాణం. దానిది నిస్వార్థమైన ప్రేమ. బోలా సాధారణ కుక్కలా కాకుండా చాలా తెలివైనది. తన యజమానిని ఎప్పుడూ విడిచిపెట్టేది కాదు. ఒకరోజు ఉదయం రాజు వాళ్ళ నాన్న అడవికి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే రాజు ఇలా అన్నాడు, నాన్నా, నేను కూడా వస్తాను అని మారం చేశాడు. రాజును తీసుకెళ్ళడానికి వాళ్ళ నాన్నకు ఇష్టం లేకపోయినా రాజు పట్టుదల చూసి ఒప్పుకున్నాడు. బోలా కూడా వారి వెంటనే వెళ్ళింది. వాళ్ళు ముగ్గురు దట్టమైన పొగమంచులో అడవిలోకి నడుచుకుంటూ వెళ్తున్నారు. అడవి లోపలికి వెళ్ళే కొద్దీ పొగమంచు మరింత దట్టంగా మారి ముందున్న దారి కూడా కనిపించకుండా పోయింది. అకస్మాత్తుగా రాజు వాళ్ళ నాన్న కాలు జారి ఒక లోతైన గుంటలో పడిపోయాడు. రాజు భయంతో ఏడుస్తున్నాడు. నాన్నా, నాన్నా అని అరిచాడు. కానీ జవాబు రాలేదు. పొగమంచులో ఒక గుంట ఎక్కడుందో రాజుకు సరిగ్గా కనిపించలేదు. రాజు ఒంటరిగా అడవిలో ఉండిపోయాడు. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. అప్పుడు బోలా రాజు పక్కనే ఉండి తన తలను రాజు కాళ్లకు రాస్తూ ధైర్యం చెప్పింది. అది అడవి వైపు చూస్తూ గట్టిగా మురిగింది. కానీ ఎవరూ లేరు. బోలా వెంటనే గుంటలోకి చూడడం మొదలుపెట్టింది. వాళ్ళ నాన్న గుంట అడుగున స్పృహకు లేకుండా పడి ఉన్నాడు. బోలా రాజును చూసి ఒకసారి తన తోక ఊపి మళ్ళీ గుంటలోకి చూసింది. తర్వాత బోలా ఒక అద్భుతమైన పని చేసింది. అది వేగంగా పక్కనే ఉన్న ఊరి వైపు పరిగెత్తింది. రాజు, బోలా, నన్ను వదిలి వెళ్ళకు అని అరిచాడు. కానీ బోలా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. రాజు నిరాశగా గుంట పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. సమయం గడుస్తుంది. చలి తీవ్రమవుతుంది. కొద్దిసేపటికి దూరం నుంచి అరుపులు వినిపించాయి. బోలా గ్రామం నుండి కొంతమంది పెద్ద మనుషులను వెంటబెట్టుకొని వచ్చింది. అది ముందు పరిగెడుతూ వెనక్కి తిరిగి చూస్తూ వాళ్ళందరినీ ఆ గుంట దగ్గరకు దారి చూపించింది. గ్రామస్తులు వెంటనే తాడు, ఇతర వస్తువులు తెచ్చి రాజు నాన్నను సురక్షితంగా బయటికి తీశారు. వాళ్ళ నాన్నకు చిన్న గాయాలే అయ్యాయి. స్పృహలోకి వచ్చాక రాజును, బోలాను చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రోజు బోలా ఆ గ్రామానికి ఒక హీరో అయ్యాడు. ఒక పెంపుడు కుక్క తన యజమాని పట్ల చూపిన ప్రేమ, విశ్వాసం మరియు తెలివితేటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అప్పటి నుండి రాజు వాళ్ళ నాన్న, ఆ గ్రామంలోని వాళ్ళందరూ బోలాను మరింతగా ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ సంఘటన బోలా కేవలం ఒక పెంపుడు జంతువు కాదని, అది ఒక కుటుంబ సభ్యుడు, ఒక నిజమైన స్నేహితుడు అని నిరూపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో నేను ముందుంటాను. అంతవరకు మన ఛానల్లోని వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.